Hi viewers, welcome to AS Media. సినిమాకు ఓ కథ అనుకొని సీన్స్ రాయడం మొదలుపెట్టాక పలానా వాళ్ళు హీరోగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ రకరకాల కారణాలతో అనుకున్నవి అనుకున్నట్లు సాగవు. వేరే హీరోతో సినిమా తీసి హిట్ అయితే నాలుక కరుచుకునే హీరోల కథలు చాలా వింటూ ఉంటాం. అలా అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఒకే ఒక్కడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని మొదట రజనీతో అనుకున్నారు. అలాగే హిందీకి షారుఖ్ని ఫిక్స్ అయ్యారు. అయితే అది జరగలేదు. ఎందుకని? అసలు తెర వెనుక ఏం జరిగింది? మాస్టర్ మైండ్ శంకర్ సూపర్ హిట్ చిత్రాలలో ఒకటి ఒకే ఒక్కడు. ఈ సినిమా అప్పట్లో సౌత్లో సృష్టించిన కలెక్షన్ సునామీ మామూలుది కాదు. ఆ రోజుల్లోనే ఈ చిత్రం 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి షాక్ ఇచ్చింది. కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లే 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేయడం అప్పట్లో ఒక రికార్డ్. ఒక్క రోజులో ముఖ్యమంత్రి అయ్యే వెసులుబాటు ఉందా అనే అంశం మీద హైకోర్టు జడ్జిని కలిసి మరీ అనేక పాయింట్స్ రాసుకుని దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ తయారు చేసి చాలామంది హీరోలను ఈ సినిమా కోసం కలిశారు శంకర్. చివరికి అర్జున్తో పెద్ద హిట్ కొట్టారు. ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదటి హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ని అనుకున్నారు శంకర్. అయితే ఆయనకి కథ చెబితే ఇది మన తమిళనాడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నట్లుంది, ఈ సినిమా నేను చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, నేను చేయలేను అని చెప్పారట. ఆ తర్వాత కమల్ హాసన్ దగ్గరకు వెళితే ఆయన హే రామ్ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. విక్టరీ వెంకటేష్, విజయ్ వంటి హీరోలను కూడా సంప్రదించారట శంకర్. కానీ ఎవ్వరూ ఓకే చేయలేదు. ఇక తనతో అప్పటికే జెంటిల్మెన్ సినిమా చేసిన అర్జున్తో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఒకే ఒక్కడు చిత్రానికి అర్జున్ హీరోగా ఎంపికయ్యారు. ఇదే చిత్రాన్ని శంకర్ హిందీలో అనిల్ కపూర్తో నాయకన్ టైటిల్తో రీమేక్ చేశారు. అక్కడ మాత్రం ఈ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని షారుఖ్ ముందే ఊహించారు. అందుకే ఆయన మొదట రీమేక్ సైన్ చేసిన తర్వాత విరమించుకున్నారు. కథ ప్రకారం ఒకరోజు జర్నలిస్టు ముఖ్యమంత్రిగా ఉండటం అనేది తమిళ, తెలుగులో వర్కౌట్ అయింది. కానీ నార్త్ ఇండియాకు వచ్చేసరికి అది పెద్ద విషయం కాదు. సౌత్లో వర్కౌట్ అయినట్లుగా హిందీలో వర్కౌట్ కాదు. ఇక్కడ జనం దీన్ని పెద్ద విషయంగా సీరియస్గా తీసుకోరు అని తాను ఎందుకు ఒకే ఒక్కడు రీమేక్ రిజెక్ట్ చేశారో చెప్పారు షారుఖ్.